ఏది ఏమైనా నన్ను విడుదల చేసింది మీరే. నాకు ఇది చాలు. ఇక నందిని ఊరికే వదలను. వెంటనే రాజశేఖర్కి ఫోన్ చేసి నిజం చెప్పాలి. రింగ్ అవుతూనే ఉంది. మావయ్య ఎక్కడికి వెళ్ళారు? హలో 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 ఎవరు ఫోన్ చేసింది? నందిని గురించి ఫోన్ చేసి చెబుదాం అనుకుంటే ఆ నందినియే ఫోన్ తీసింది. నా రూపం నాకొచ్చిందని దానికి తెలియకూడదు. హలో హలో ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు ఫోన్ చేసింది? ఎవరైనా అడిగితే ఫోన్ కట్ చేస్తారేంటి? ఎవరై ఉంటారు? అమ్మా తల్లి, లోకంలో ఎవరెవరో దేనికో ఆశపడుతూ ఉన్నారు. కానీ నేను నిన్ను ఏమడిగాను? ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నందుకు అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే పదవైనా నాకు దక్కుతుందని ఆశపడ్డా. కానీ నేను ఊహించిన విధంగా నాకు ఎంపీ సీట్ ఇప్పించి నీ మహిమ నిరూపించుకున్నావమ్మా. నేను నువ్వు ఇచ్చిన వరాన్ని తలుచుకుని సంతోషపడుతున్న సమయంలో ఇలా మనసు బాధపడేలా చేశావేంటమ్మా? నాకిచ్చిన నియోజకవర్గంలో పార్టీ నాయకుడే నిల్చోవాలని నిర్ణయించుకున్నందువల్ల నాకిచ్చిన ఎంపీ సీటు తిరిగి తీసేసుకున్నారమ్మా. వచ్చిన ఎంపీ సీటు చేజారిపోవటమే కాకుండా ఎలక్షన్స్కి నేనే ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చావేంటమ్మా? నానా, ఆ? మీ సీట్ ఎలాగో లాగేసుకున్నారుగా. మీరు ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు డబ్బెందుకు ఖర్చు పెట్టాలి? ఇలా చూడరా, నేనిప్పుడు ఖర్చు పెడితేనే తర్వాతైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారని పార్టీలో మాట్లాడుకుంటున్నారు. అరే మీరొకరు మీ పార్టీని పక్కన పెట్టండి. అలా అనకరా. ఇంతవరకు పార్టీలు మారుతూ ఉండటంతో రాజకీయాల్లో ఎదగకుండా పోయాను. ఇక మీదట నేను పార్టీ మారను. ఈ పార్టీలో ఉండే సాధిస్తాను. మీరు ఏ నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నారు? ఈ అమ్మవారి మీద ఉండే నమ్మకంతోనే మాట్లాడుతున్నాను రా. ఈ అమ్మవారు గొప్ప నాయకుడిని చేస్తుందనే నమ్మకంతో మాట్లాడుతున్నాను. కావాలంటే నువ్వే చూడు. ఈ అమ్మవారు అతి త్వరలో రాజకీయాల్లో నన్ను ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి నిలబెడుతుంది. నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉందిరా. ఈ అమ్మవారు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. నన్ను ఆదుకో తల్లి. నేను నిన్ను ఆదుకుంటాను. రే, అమ్మవారే ఆదుకుంటానని చెప్పింది, చూసావట్రా? ఆ మాట అన్నది అమ్మవారు కాదు, ఈ భైరవి. భైరవి,